తదుపరి రాశి వచ్చేటప్పటికి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈ వారం ఎటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయని చూద్దాం. ధనస్సు రాశి వారికి మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిరీత్యా వ్యాపార రీత్యా ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ముఖ్యంగా శని యొక్క బలమైనటువంటి స్థితి, జన్మరాశిలో శుక్రుడు పూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. మానసికమైనటువంటి ప్రశాంతత పొందగలుగుతారు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశివారు ముఖ్యంగా వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు, ప్రేమ సంబంధితమైన విషయాలు కూడా అనుకూలించే విధంగా ఉంటుంది. మానసికంగా కూడా స్థిరమైనటువంటి నిర్ణయం తీసుకోగలిగినటువంటి స్థితిలో ఉంటారు ఈ రాశివారు. ఈ రాశివారు చేసేటువంటి ప్రయత్నాల్లో అభివృద్ధికరంగా ఈ యొక్క వారం అనేది ఉంటుంది. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు అనేది ఏర్పరచుకోగలుగుతారు. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారితో పరిచయాలు ఉంటాయి, కానీ ఖర్చు కూడా అదే విధంగా ఉంటుంది. ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ, ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ తగు జాగ్రత్తలు తీసుకోండి. విద్యా సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితి గోచరిస్తున్నది ఈ వారం. చేసేటువంటి పనిలో నమ్మకమైనటువంటి దృఢ సంకల్పంతో చేయగలుగుతారు. దాని తగినట్టుగానే జీవితం అనేది ముందుకు వెళ్తుంది. అనుకున్నటువంటి పనిని నిస్సంకోచంగా చేయగలుగుతారు. ఏ విషయమైనా సరే. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకి కొద్ది కష్టపడి చదవగలిగితే విజయాన్ని సాధించగలుగుతారు. మానసికమైనటువంటి స్థిరత్వాన్ని పొందగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో, వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకోండి. కుటుంబ సంబంధ బాంధవ్యాలు అనేది చాలా ముఖ్యం. ఈ రాశి వారికి అష్టమంలో కుజగ్రహ సంచారం జరుగుతున్నది. కుజుడు నీచత్వం పొందాడు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్త అనేది అవసరం. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు అనేది చాలా ముఖ్యంగా మీరు పరిగణనలోకి తీసుకుంటారు. కానీ భేదాభిప్రాయాలు కలిగినప్పుడు ఆ విషయాలు తగ్గించుకోవడం అనేది కూడా చాలా ముఖ్యం అని చెప్పి మీరు ఆలోచిస్తారు. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యమైనటువంటిది కుజగ్రహం మంత్రజపం చేసుకోవటం అనేది ముఖ్యం. అధికమైనటువంటి ఖర్చు కూడా తగ్గించుకోండి. దుబారా ఖర్చు నుంచి దూరంగా బయటికి రండి. మరియు అదేవిధంగా కుజగ్రహం మంత్రజపంతో పాటు హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. సూర్యనారాయణ స్వామిని పూజించండి. మరియు అదేవిధంగా సూర్యుడు అనుకూలమైనటువంటి స్థితిలో లేనప్పుడు తామ్ర పాత్ర అంటే రాగి పాత్రలో, రాగి బాటిల్లో కానీ కాపర్ బాటిల్లో కానీ మంచినీళ్ళు తాగినట్లయితే అనుకూలమైనటువంటి స్థితి పొందగలుగుతారు.